అతని పేరుకున్న అర్థం ఏంటంటే అదృష్టవంతుడు అనండి. సహజంగా లోకంలో ప్రజలు ఎంత అదృష్టవంతుడండి ఆయన, రూపాయి లాటరీ టికెట్ కొంటే 100 కోట్లు వచ్చినాయంట, ఎంత గొప్ప అదృష్టవంతుడో అంటాం. ఆయన బీడు భూమి అని ఓ 10 ఎకరాల పొలం 10 లక్షలు పెట్టి కొన్నాడట. వెంటనే పక్కన హైటెక్ సిటీ వెలిసిందట. వెలిసిన వెంటనే ₹1,00,000 పెట్టి కొన్న పొలం ఇప్పుడు 10 కోట్లు అయిందట. 10 × 10 100 కోట్లు. ఎంత అదృష్టవంతుడోనండి అని అంటాం కదా, అంటారు కదా. కానీ దేవుని వాక్యం అదృష్టం దురదృష్టం అనే మాట వాక్యం పొరపాటున ఒప్పుకోదు. లోక పద్ధతిలో ఎంత అదృష్టవంతుడో అని అనుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కలిగిన కొన్ని నష్టాలను బట్టి, కలిగిన కొన్ని ఇబ్బందులను బట్టి నా అంత దురదృష్ట జాతకుడు భూమి మీద ఎవరూ లేరు, నాలాంటివాడు ఎందుకు పుట్టాడు, నాలాంటిది ఎందుకు పుట్టింది. చిన్న కష్టం రావటంతో కొంతమంది తమను తాము శపించుకునే విధానం చూస్తే పరలోకమందుల దేవుడే ఆశ్చర్యపోతాడు. ఆ శపించుకునే విధానం, ఆ శపించుకునేటప్పుడు ఏమేమి గుర్తుకు తెచ్చుకుంటారో తెలుసా? 7వ తరగతిలో స్కూల్కి వెళ్ళినప్పుడు లెక్కల మాస్టర్ కొట్టింది, హిందీ మాస్టర్ కొట్టింది, ఇంగ్లీష్ మాస్టర్ కొట్టింది, ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని ముగింపులో కంక్లూజన్ ఎట్లా వస్తారో తెలుసా? అసలు పుట్టినప్పటి నుంచి నా బతికింతే, నాలాంటి దురదృష్ట జాతకురాలు, నాలాంటి దురదృష్ట జాతకుడు అసలు పుట్టకుండా ఉంటే బాగుండేది అని ఆ తర్వాత యోబు గారికి సెల్లెళ్ళు అయిపోతారు. నేను పుట్టిన దినమే లేకుండును గాక, ఇంకా పుట్టిన తర్వాత లేకుండా ఎట్టుంటుంది, నా తల్లి గర్భం మొయ్యబడును గాక అని రకరకాలుగా మాట్లాడుకున్నాడు. సో దేవుని వాక్యం అదృష్ట దురదృష్టాలను వాక్యం పొరపాటున అంగీకరించదు. అసలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అదృష్టం అనే పేరు చొప్పున అర్థం వచ్చే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి గురించి ఇప్పుడు చెప్తా. అసలు క్రైస్తవ జీవితంలో వెండి బంగారాలు కలిగి ఉండటం కాదు అదృష్టం. అదృష్టం అనేది వాక్యం అంగీకరించదు. కానీ లోక పద్ధతి చొప్పున నేను చెప్తున్నాను. అదృష్టం, ఎవరు అదృష్టవంతులు? ఈ అదృష్టం కలిసి రావటానికి మనుషులు రకరకాలుగా ప్రయత్నం చేస్తారు. క్రైస్తవ జీవితంలో నిజమైన అదృష్టం ఎవరు? ఆ అదృష్టాన్ని, దేవుడు మనకిచ్చిన అదృష్టాన్ని, అదృష్టం అనే కంటే కూడా దైవ కృప అంటే బాగుంటుంది. ఆ దైవ కృపను మనం ఎలా కాపాడుకుంటూ రావాలి? ఒక వ్యక్తి గురించి చెప్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు వారు రాసిన ఓ అద్భుతమైన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. నాతో కలిసి చెప్పండి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయును. రైట్. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. తమ్ముడు 21. నాతో కలిసి, మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియచేయును. ఈ 2 స్థలాల్లో ఒక పేరు రెగ్యులర్గా చదివా. ఏ పేరు చెప్పండి? తుకీకు. తుకీకు అనే పేరుకున్న అర్థం ఏంటంటే అదృష్టవంతుడు అని అర్థం. తుకీకు అనే పేరుకి తుకీకు, తీతు ఇవన్నీ అన్నదమ్ముల పేర్లు లాగా ఉంటాయి. కొన్నిసార్లు వీళ్ళిద్దరూ ఒకటే అనుకున్నట్లు అనిపిస్తాయి.
అయితే తుకీకు వేరు, తీతు వేరు. తుకీకు అనే పేరుకున్న అర్థం అదృష్టవంతుడు అనే అర్థం. ఎవరయ్యా ఈ తుకీకు అంటే ఆసియా ప్రాంతానికి చెందినవాడు. పాత బైబిల్ ఏమని రాస్తుందంటే ఎఫెస్సి అనే పట్టణానికి చెందినవాడు అని తుకి గూర్చి రాయబడి ఉంది. ఏంటయ్యా ఎఫెస్సి ప్రాంతం యొక్క ప్రాముఖ్యత అంటే, ఆ రోజుల్లో ఎఫెస్సు పట్టణాన్ని లైట్ ఆఫ్ ఏషియా అని పిలిచేవాళ్ళు. అనండి ఒకసారి, ఇంకొంచెం పెద్దగా. అంటే అర్థం ఏంటి? లైట్ ఆఫ్ ఏషియా అంటే లైట్ ఆఫ్ ఏషియా అని, అంతేనా? లైట్ ఆఫ్ ఏషియా, లైట్ అంటే వెలుగు. ఆసియా ఖండానికే వెలుగు లాంటిది, మామూలు పట్టణం కాదు అది. ఆసియా ఖండానికే వెలుగు లాంటి పట్టణం. ఎన్నో కోణాల్లో, ఒకటి కాదు. అయితే మన విషయం సబ్జెక్ట్ అది కాదు. ఈ ఎఫెసి పట్టణంలో ఆ రోజుల్లో ఆర్తిమే దేవి అనే ఒక దేవి ఉండేది. బైబిల్ స్టడీలో మనం విన్నాం, ఆర్తిమాదేవి మహాదేవి అనే పట్టణం అంతా దద్దరిల్లేటట్లుగా కేకలేసేవాళ్ళు. ఈ వ్యక్తి ఎవరు? తుకీకు ఆర్తిమాదేవిని ఆరాధించే, దైవము కాని వాటిని ఆరాధించే ఆరాధికుడు. అలాంటి దినాల్లో దైవజనులు ఆ ప్రాంతానికి వచ్చారు, దేవుని వాక్యం వినిపించారు. ఆ వాక్యం విన్న తోడనే నిజదేవుడు ఎవరో ఎరిగి నిర్దేవులను వదిలిపెట్టి నిర్జీవమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు ఈ తుకీకు తిరిగాడు. తిరగటం మాత్రమే కాదు, తాను దేవుని వైపు తిరిగి దేవుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత నమ్మకమైన అపోస్తులైన పౌలు వారికి సేవలో జతపనివాడిగా, కోవర్కర్గా పౌలు వారితో కలిసి తాను బ్రతికినట్లుగా ఆది నుండి అప్ టు లాస్ట్ బ్రెత్, చనిపోయే ఆఖరి క్షణం వరకు పౌలు వారికి జతపనివాడిగా తాను బ్రతికినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు నన్ను అడిగితే, అమ్మా నాన్న అదృష్టవంతుడు అనే పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ మానవ జీవితంలో అసలు సిసలు నిజమైన అదృష్టం ఏదో తెలుసా? నిజదేవుడిని తెలుసుకోవటానికి మించిన అదృష్టం ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు. వినారీ మాట. రెండవది, నమ్మకమైన సేవకులను కలిగి ఉండటానికి మించిన అదృష్టం క్రైస్తవ జీవితంలో మరొకటి ఏదీ లేదు. అట్లాగని ఈ తుకీకు దేవుళ్ళు లేరా అంటే నిర్దేవులను ఆరాధించేవాడు. నేను బైబిల్ స్టడీలో చెప్పాను, ఆర్తిమాదేవి చరిత్ర, వాళ్ళ పుట్టుక కానీ, వాళ్ళ జనన విధానం కానీ, వాళ్ళ తల్లిదండ్రుల చరిత్ర కానీ వినటానికి చెప్పటానికి లజ్జాకరం. అయినా దేవుడిని ఆరాధించేవాళ్ళు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే ఈ ఆర్తిమాదేవిని వీళ్ళు ఎట్లా దేవుడిని ఆరాధించారు? చెప్పుకోవటానికి ఒక మంచి గుణం కూడా వీళ్ళలో లేదు కదా, ఎందుకని దేవునికి ఆరాధించారు? ఎందుకు ఆరాధించారంటే, యుగ సంబంధమైన దేవత ప్రజల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేయటాన్ని బట్టి నిజదేవుడెవరో తెలియక, నిర్దేవుళ్ళెవరో ఎరుగక గుడ్డితనంలో బ్రతుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే, యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం నేనంట, కళ్ళు లేని గుడ్డాయనికి ఇది కళ్ళజోడన్న సంగతి తెలుసా? ఇట్లా తలదిప్పి ఇక్కడ కళ్ళజోడు ఉంది అని చెప్పగలుగుతాడా? ఇక్కడ మైక్ ఉంది చెప్పగలుగుతాడా? ఇక్కడ పుస్తకం ఉంది చెప్పగలుగుతాడా? ఇది చీకట వెలుగా చెప్పగలుగుతాడా? గుడ్డాయనికి చీకటి వెలుగు రెండు ఒకటే. యుగ సంబంధమైన దేవత ప్రజల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేయటాన్ని బట్టి లజ్జాకరమైన గుణగణాలు కలిగిన ఆ ఆరాధిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అలాంటి దినాల్లో అపోస్తులైన పౌలు, కొంతమంది సేవకులు ఆ ప్రాంతానికి వచ్చి వాక్యం వినిపించడాన్ని బట్టి నిర్దేవులను వదిలిపెట్టి నిజమైన దేవుని వైపు తుకీకు తిరిగాడు. ఆమేన్.
నేను మరలా అడుగుతాను, మరలా నేను చెప్తాను. హైదరాబాద్ పట్టణంలో 7 అంతస్తుల భవంతి హైటెక్ సిటీ పక్కన కట్టుకున్న దానికంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, టీమ్ లీడర్గా నెలకొచ్చి 10 లక్షల రూపాయలు సంపాదించిన దానికంటే, తమ్ముడా జీవన్, నీకులాగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నెలకొచ్చి ఒక 20 లక్షలు సంపాదించిన దానికంటే, సంపాదించొద్దని కాదు, ఇది అవసరమే, కానీ దీనికంటే అమరావతి దగ్గర 10 ఎకరాల పొలం కొన్నదానికంటే, అది ఉంటుందో ఊడిపోద్దో కొంతమంది భయం. సరే, వైజాగ్ దగ్గర ఏదో కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల పక్కన ఒక 100 ఎకరాల పొలం కొన్నదానికంటే, అవున్నా లేకపోయినా యేసును నిజదేవునిగా కలిగి ఉండటానికి మించిన అదృష్టం మానవాళి బ్రతుకులో మరొకటి ఏదీ లేదు. ఎప్పుడు క్రైస్తవుని గుండెల్లో, దేవా, అదృష్టం దురదృష్టం దేవుని వాక్యం అంగీకరించదు, కానీ వాళ్ళ కోణంలోకి వెళ్ళి మనం మాట్లాడాలి చూస్తే, నేను ఎంత అదృష్టవంతురాలను కదయ్యా. లోకంలో ప్రజలంతా అసలు చెప్పుకోవటానికి ఏ దైవికమైన గుణాలు కూడా లేని వాటిని ఆరాధిస్తున్నారు. నా మనోనేత్రాలైతే వెలిగించి ఎవరు నిజదేవుడో, ఎవరు ఆరాధనకు యోగ్యులో నిన్ను గుర్తుపట్టే కృప నాకు ఇచ్చేవయ్యా. నిన్ను ఆరాధించి ఆరాధికురాలిగా బ్రతికే భాగ్యం నాకు ఇచ్చేవయ్యా. ఇంతకు మించిన కృప, ఇంతకు మించిన ధన్యత నా బ్రతుకులో ఏముందని ఎప్పుడు ఈ అదృష్టాన్ని, బైబిల్ భాషలో ఈ కృపను తలపోస్తూ ప్రభుని మనం కొనియాడేటువంటి వారిగా ఉండాలి. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో దైవజనుడైన మోషే ఇజ్రాయేల్ని చూసి ఇలా అంటాడు, ఓ ఇశ్రాయేలు, నీ పెద్దగా అన్నాడు పెద్దగా. మళ్ళీ ఓ ఇజ్రాయేల్ అంటే తర్వాత ఏముంది? అబ్రహ్మన్న పెద్దగా చెప్పండి. ఇంకోసారి, రెడీ, 1 2 3 స్టార్ట్. ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఇప్పుడు అడుగుదాం, ఏంటి వాళ్ళ భాగ్యం? వాళ్ళ భాగ్యం ఏంటో చెప్పమంటారా? అవును, గుడారాల్లో ఉంటున్నారు వాళ్ళు. మీకైనా రేకుల షెడ్యూల్లో ఉంది, మీకైనా 60 గజాల ఇల్లు ఉంది, ఇంద్రమ గృహకల్ప ఇల్లు ఉంది, నీకు అక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. గడ్డం తమ్ముడా, నీకు కూడా ఇల్లు ఉంది కదా దుబాయ్. తమ్ముడా నువ్వు కూడా ఇల్లు కొనుక్కున్నావు కదా అమెరికాలో, కొనుక్కున్నావా? సత్యం గారు ఉందా ఇల్లు? మరి ఇజ్రాయేలీకి ఇల్లు లేదు. ఇల్లు లేకపోగా ఎక్కడున్నారా అంటే, బట్ట పీలికలతో కట్టుకున్న గుడారాల్లో ఉండి వాళ్ళని చూసి మోషే చనిపోయి ఆఖరి క్షణాల్లో ఏమంటాడు తెలుసా? వినండి, ఇల్లు లేదు, ఏ ఇశ్రాయేలుడి పేర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఇజ్రాయేలీల పేరట ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అరణ్యంలో? కొంచెం పెద్దగా. సరే, ఒక వారం రోజులు సరిపడా రేషన్ ఉందా? తెల్లారితే రేషన్ లేదు. ఏనాటి మన్నా ఆనాడే ఏరుకోవాలా. అబ్బా రోజు ఏమి ఏరుకుంటావులే అని ఒక 2-3 రోజులకి సరిపడా ముందే ఏరుకుంటే తెల్లారిపాటికి పురుగు పాడైపోవటం కాదమ్మా, అది పురుగులు పట్టిందంట. అంటే రేపటికి రేషన్ లేదు, బ్యాంకులో రూపాయి లేదు, వాళ్ళు ఉండే ఇల్లేమో ఇల్లు కూడా కాదు, గుడారంలో ఉండేవాళ్ళు. అయినా వాళ్ళని చూసి అంటాడు, ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్దాం ఆమేన్. కూర్చున్నా లేచినా ఎప్పుడు నువ్వు అట్లా అనుకో, నేను ఎంత భాగ్యవంతుడిని, భాగ్యవంతుడు దేవుడు నాకు దొరికాడు, నిజదేవుడు నాకు దొరికాడు. ఇంతకు మించిన భాగ్యం ఏముందని చూడు. ఆ మాట చదువు చిన్న. ఇజ్రాయేలు, ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? అంతకు మునుపు ఏమన్నాడు తెలుసా? యెహోవా నిన్ను పోలిన వాడు ఎవరు అన్నాడు. ఎక్కడేమంటాడు? ఇజ్రాయేలు అసలు నిన్ను పోలినోడు లేడు అన్నాడు. విన్నారు ఈ మాట? ఇజ్రాయేలును చూసి అంటాడు, ఇజ్రాయేలు
నిన్ను పోలినవాడు ఏమా మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ ప్రాంతాల్లో గర్వంతో కాదు, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి అతిశయంతో. వాళ్ళందరం చూసి వాళ్ళకి కారు ఉంది, నాకు లేదు. వాళ్ళకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది, నాకు సింగిల్ బెడ్రూమ్ కూడా లేదు. వాళ్ళు రోల్స్ రాయల్ కారు కొన్నారు, నాకు కిరోసిన్ కారు ఉండదులే, నాకేదీ లేదు. నాలాంటిది దౌర్భాగ్యురాలు. ఎప్పుడు తుప్పు పట్టిపోయే వాటితో ఎవరితో నువ్వు పోల్చుకోకు. వాళ్ళ కారు ఉంది, కారు కంటే శ్రేష్ఠుడైన దేవుడు నీకున్నాడు. 7 అంతస్తుల భవంతి వాళ్ళకుంది, నీకు రేకుల షెడ్డు కూడా లేకపోయి ఉండొచ్చు. 7 అంతస్తుల భవంతి కంటే శ్రేష్ఠుడైన దేవుడు నీకున్నాడు. ఎప్పుడు గుండెల్లో, దేవా నేను ఎంత ధన్యురాలినో కదా, నువ్వు నాకు దొరికావు. ఈ దేశంలో 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారయ్యా. నేను బ్రతుకుతున్న గ్రామంలో రమారామి 10,000 మంది ఉన్నారయ్యా. ఎవరికి దొరకని రక్షణ, ఎవరికి దొరకని ఈ భాగ్యం నాకు దొరికిందయ్యా. వెతికి వెతికి నన్ను పట్టుకున్నావయ్యా, వెతికి నన్ను పట్టుకున్నావయ్యా. నాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యం కొరకు నీకు స్తోత్రమని దేవుడు మన బ్రతుకులో దొరకటమే అన్ని అదృష్టాల కంటే గొప్ప అదృష్టం. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎందుకు అంటే దైవజన్మ, ప్రపంచంలో దేవుళ్ళు లేరు అనండి. మీరేదో పెద్దగా చెప్పాలా, నన్ను బతికించడానికి చెప్పొద్దు, మిమ్మల్ని మీరు బతికించుకోండి ఆ మాటతో. ఏం చెప్పాను? దేవుళ్ళు లేరు, ఆ ఒక్కడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే కొన్ని ఈవులు భౌతిక సంబంధమైన కొన్ని ఈవులు కొన్ని స్థలాలకు వెళ్తే దొరుకుతాయి. ఆమెన్, హల్లెలూయా. భూ సంబంధమైనవి కొన్ని స్థలాలకు వెళ్తే దొరుకుతాయి, కానీ యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరికే 3 శ్రేష్టమైన ఈవులు. నంబర్ 1 పాప క్షమాపణ, నంబర్ 2 పరిశుద్ధత, నంబర్ 3 పరలోక రాజ్య వారసత్వం. ఈ దేవుని ద్వారా తప్ప ప్రపంచంలో మరి దేని ద్వారా దొరకం. ఆ మధ్య విజయవాడలో ఒక మర్రి చెట్టు ఉందట. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తే నెమలికలతో తల మీద కొడతాడట, జ్వరం పోద్దట. అట్లాగని అడ్రస్ కనుక్కొని వెళ్ళారు కాక. అంటే ఆ స్థలాల్లో కూడా మహిమలు ఉంటాయి, ఆ స్థలాల్లో కూడా కొన్ని మహిమ కలిగిన ఏది భూ సంబంధమైనవి. అయితే ప్రభు బిడ్డలారా, పాప క్షమాపణ ఒక్క యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఒక పాపిని పవిత్రుడిగా మార్చగలిగే శక్తి ఒక్క యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. వీటన్నిటికి మించి మట్టి మనిషి ఇక్కడ కళ్ళు మూస్తే పరలోక రాజ్యంలో చోటు కల్పించగలిగే శక్తి ఒక్క యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. పెద్దగా చెప్దాం ఆమేన్. మీరు అడగవచ్చు, సార్ ఇంకెక్కడికి వెళ్ళినా పాప క్షమాపణ దొరకదో. ఇప్పుడు ఆర్తిమదేవి దగ్గర దొరికిద్దా అని అంటే, వాళ్ళ నాన్న పేరు జ్యూస్ అనండి. జ్యూస్ అదే ఫ్రూట్ జ్యూస్ ఉంటే చూసారా, అందుట్లో ఇప్పుడు సమ్మర్ రాబోతుంది అనండి. మ్యాంగో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, వీళ్ళ నాన్న పేరు జ్యూస్. అద్భుతం తెలుసా, ఈ జ్యూస్ అనే మహానుభావుడికి 7 భార్యలు. ఆహా, జీవన్ పోతావా, 7 భార్యలు. ఎంత పుణ్యాత్ముడో తెలుసా. ఆ 7 భార్యల్లో ఒక భార్య తన సొంత చెల్లెలు. ఇంకా చెప్పమంటారా? చెప్పడానికి నాకు మనసు లేదు, కానీ నీ దేవుడు ఎంత గొప్పోడో. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, నీ ఒక్కడే అద్భుతాలు చేయగలిగిన వాడవు, నీ వంటి వాడు లేడు అని ఎందుకు భక్తులు దేవుని గురించి అంత గొప్పగా పాడారో తెలుసా?
అసలు ఈ పాట పాడింది ఎవరు? భక్తుడైన మోషే. మోషేకు ఐగుప్తీయుల చరిత్ర బాగా తెలుసు. ఐగుప్తీయులు ఆరాధించే వ్యక్తుల చరిత్ర బాగా తెలుసు. ఒక్కొక్కల చరిత్ర లజ్జాకరమైన చరిత్ర. ఆర్తిమాదేవి చరిత్ర ఇందాక చెప్పేనే. 7 భార్యలు తన తండ్రికైతే తన తండ్రి ఎంత దుర్మార్గుడంటే, వదిలేను ఆయన తీసి, వీడికి 7 భార్యలు సరిపోక ఏం చెప్పాలి? వీడు కన్న తల్లి మీద కన్నేసాడంట. ఇంకేం చెప్తాం? అలాంటి దాన్ని పట్టుకొని వీళ్ళు ఎఫెసి పట్టణంలో ఏమన్నారు? ఆర్తిమాదేవి ఇలాంటి లజ్జాకరమైన స్థితిలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటే నేనంట, వాళ్ళే పాపంలో మునిగి తేలినోళ్ళు. పాపంలో మునిగి తేలినోడి దగ్గరికి వెళ్తే పాప క్షమాపణ దొరికిద్దా? ఆడు జబ్బు మనకంటిద్దా? ఏమండే అని టీబీ పేషెంట్ తగ్గుతున్నాడు, పదే తగ్గుతున్నాడు అని 24 గంటలు తగ్గుతున్నాడు. ఆ టీబీ పేషెంట్కి పరిచర్య చేయడానికి వెళ్ళావనుకో, అద్భుతం తెలుసా? 1 నెల రోజుల్లోపు ఆ టీబీ పేషెంట్ దయ వల్ల నీకు టీబీ జబ్బు రాకపోతే నన్ను అడుగు. వీళ్ళంతా టీబీ పేషెంట్లు. ఒక్కొక్కటి దాంట్లో కాముకత్వపు టీబీ, వ్యభిచారపు టీబీ, మద్యపానపు టీబీ, రకరకాల పాపపు రొచ్చులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్తే, నేను ఎప్పుడు చెప్తా కదా, సన్నాసి రాసుకుంటే చివరికి రాలేది బూడిదే. ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి త్రోవ చూపించలేడు. నేను చాలాసార్లు చెప్తా కదా. నాకు ఈ మాటలు ఎన్నిసార్లు చెప్పినా మీకు వినటానికి ఏమన్నా అనిపించిందేమో, కానీ నాకు మాత్రం అసలు అటు రసం ఎంత కూడా దొరకదు. ఏమండి, ఇంగ్లీష్ వచ్చినోడే ఇంగ్లీష్ పాఠం చెప్పగలుగుతాడు, మ్యాథ్స్ వచ్చినోడే మ్యాథ్స్ పాఠం చెప్పగలుగుతాడు, బైబిల్ వచ్చినోడే బైబిల్ పాఠం చెప్పగలుగుతాడు. పవిత్రత కలిగిన వాడే ప్రజలకు పవిత్రత పంచగలుగుతాడు. పవిత్రత నైజాంతా బ్యాచ్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ మధ్య ఒక ఆయన వెళ్ళి అడిగాడట, బెదరు అల్లం ఎట్టుంటుందని అడిగాడట. వీడు తెలియదని చెప్పకపోగా ఏమన్నాడు తెలుసా? అయ్యో, అల్లం ఎట్టుంటుందో తెలీదా? ఒరి పిచ్చి మొఖమా, అల్లం బెల్లంలాగా పుల్లగా ఉంటుందిరా అన్నాడంట. అల్లం ఎక్కడా, బెల్లం ఎక్కడా, పుల్లగా ఉండేది ఎక్కడా? అది ప్రపంచంలో మానవాళికి పాప క్షమాపణ, నా వైపు చూడాలి, పాప క్షమాపణ కలుగు చేయగలిగిన ఏకైక దేవుడు ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు. ఏం జరిగిందో తెలుసా? దరిదాపుగా ఇదే మార్చి మాసం 9వ తారీఖు 1996 సంవత్సరంలో నేను బాప్తిస్మం తీసుకున్నా. ఆల్మోస్ట్ ఈ రోజులకి 30 సంవత్సరాలు పూర్తయిపోయింది. యేసయ్య రక్తంతో ఏ గడియలో కడగబడ్డానో, ఆయన రక్త ప్రోక్షణ నా మీద పడటంతో తాత ముత్తాతల కాలం నుంచి ఏలుబడి చేయబడుతున్న శాపం, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఏలుబడితున్న శాపం, ఆ శాపపు కాడి యేసుక్రీస్తు రక్తము తాకిన వెంటనే శాపపు కాడి విరగొట్టబడిపోయింది. ఆమెన్ చెప్దాం గట్టిగా, ఆమెన్. అంటే మనుషునికి పాప క్షమాపణ కలుగు చేయగలిగిన ఏకైక రక్తం యేసుక్రీస్తు వారి రక్తం. ఒక పాపిని పవిత్రుడిగా మార్చగలిగిన రక్తం ఒక యేసుక్రీస్తులోనే ఉంది. వాటన్నిటికి మించి ఈ దేవుడు భూలోకానికి చాలిన దేవుడు, పరలోకానికి చలిన దేవుడు. ఈ దేవుడు బ్రతికున్న కాలంలో నీకు దేవుడిగా ఉంటాడు, చనిపోయిన తర్వాత కూడా ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఆమెన్, హల్లెలూయా. లోకంలో ఏ బంధాలైనా ఎక్కడి వరకు ఉంటాయి? భూలోకం వరకే ఉంటాయి. ఇప్పుడు తుకీకు ఇక్కడ ఆర్తిమాదేవి అని
రేపు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళి ఎక్కడా వంద నరకంలో అంటాడు. అసలు నేనంట తుకీకు కూడా పరలోకానికి ఎందుకు వెళ్తాడు? వెళ్ళడు కదా. ఈ దేవుడు, దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు, ఈ దేవుడు మరణము వరకు నడిపిస్తాడు అనండి ఆ మాట. ఇప్పుడు నేను ఒక కొత్త కీర్తన రాస్తా, విన్నారు ఈ మాట? దావీదుకు దొరికిన ప్రత్యక్షత అంతవరకే. ఏమంటాడు? ఈ దేవుడు మరణము వరకు నడిపిస్తాడు. నేను రాసే కొత్త కీర్తన ఏంటో తెలుసా? ఈ దేవుడు మరణం తర్వాత కూడా నడిపిస్తాడు. మరణం వరకు నడిపిస్తాడు, అంతకంటే విశేషంగా మరణం తర్వాత నడిపిస్తాడు. ఈ లోకంలో మహా నడిపిస్తే 70 90 బతుకమ్మ, 90 లేకపోతే 100 సంవత్సరాలు భూమి మీద నడిపిస్తాడు. చనిపోయిన తర్వాత యుగాయుగాలు మనకు దేవుడిగా ఉంటాడు. నిజదేవుడు దొరకటం అదృష్టం. మీలో ఎంతమందికి నిజదేవుడు దొరికాడు? చేతులు ఎత్తండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకొని ఎంత అదృష్టవంతుడురా నువ్వు అనుకోండి ఒకసారి. నన్ను చూసి అంటావే అమ్మా, మిమ్మల్ని చూసి అనుకోండి, అమ్మ డానియేలు అనుకోండి, మిమ్మల్ని మీరు చూసి ఎప్పుడు దురదృష్టం నా బతికే దురదృష్టం, నాలాంటిది పట్టకుండా ఉంటే బాగుండేది ఎప్పుడు అనొద్దు. నేనంట దేవుడే నిన్ను కోరుకున్నాడంటే నువ్వెంత అదృష్టవంతురాలివి. అరే ఎంతమంది ఉంటే మమ్మల్నే దేవుడు సేవ కోరుకున్నాడంటే ఏమనాలి దీన్ని? అదృష్టాలకే అదృష్టం కదా. మీకు దొరకలా భాగ్యం, ఒక్కరు కూడా ఆమేనాలి కదా. నిజదేవుడు దొరకటం అదృష్టం. రెండో మాట చెప్పంటారా? నమ్మకమైన సేవకులు దొరకటం అదృష్టం. తుకీకు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తుకీకు దొరికిన సేవకులు ఎవరయ్యంటే అపోస్తులైన పౌలు గారు, తిమోతి, ఆ తర్వాత ఎపఫ్రోదితు, వాళ్ళతో కలిసి తాను ఉన్నట్లుగా ఒనేసిము, ఇలాంటివి ఎన్నో మనం లేఖనాల్లో చూడగలుగుతాం. నిజమే, క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు అందరికీ దొరుకుతాడు. దొంగోడికి దొరుకుతాడు, దొరకదొరుకుతాడు, మంచోడికి దొరుకుతాడు, చెడ్డోడికి దొరుకుతాడు. యేసుక్రీస్తు అందరికీ దొరుకుతాడు. చెప్పంటారా? మంచి సంఘం, మంచి సేవకులు కొద్ది మందికి దొరుకుతారు. క్రైస్తవుడు దాన్ని అదృష్టం అనే పదం మనం వాడకూడదు. దాన్ని భాగ్యంగా, దాన్ని ఒక ధన్యతగా, అన్ని కృపల కంటే అదో గొప్ప కృపగా ఎంచేవారిగా మనం బ్రతుకుతుంగాక. సరే, ఇంతకీ పౌలు లాంటి సేవకుడు దొరికాడు. పౌలును గురించి చాలాసార్లు చాలా మాటలు విన్నాం, కానీ 2 మాటలు మీకు క్లుప్తంగా గుర్తుకు తెచ్చి, క్రైస్తవ జీవితంలో ఏది అసలు అదృష్టం చూడండి. 15వ అధ్యాయం అపోస్తల కార్యాలు 25-26 వచనాలు. అపోస్తల కార్యం 25-26 వచనాలు. నాతో కలిసి చెప్పండి. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను. రైట్, చాలు. 25వ వచనం మరొకసారి. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు. ఒకసారి నా వైపు చూడండి, నాతో కలిసి మాట చెప్పండి. బర్నబా, పౌలు ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న వాళ్ళు. ఎవరి కొరకు? ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు. రాజశేఖరయ్య గారు దీన్ని గురించి భలే చక్కటి మాట చెప్తారు. భూమి మీద 2 రకాల సేవకులు ఉన్నారట. ఒక రకపు సేవకులేమో యేసయ్య పేరు చెప్పుకొని బ్రతికేవాళ్ళట. 2వ రకపు సేవకులేమో యేసయ్య పేరు కొరకు బ్రతికేవాళ్ళట. నా మాట మీకు అర్థమైందా ఏం చెప్పాను? ఒకటి, యేసయ్య పేరు చెప్పుకొని బ్రతికే సేవకులు, యేసయ్య పేరు చెప్పుకొని కోట్లకు పడగెత్తేవాళ్ళు, యేసయ్య పేరు చెప్పుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించేవాళ్ళు, యేసయ్య పేరు చెప్పుకొని పిల్లలకు
తరగనంత ఆస్తి సంపాదించేవాళ్ళు, యేసయ్య పేరు చెప్పుకొని తమ పేరును ప్రాచుర్యంలోకి తెచ్చుకునే సేవకులు, ఇదొక వర్గం. రెండో వర్గం ఏదో తెలుసా? వారు తమ పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడేవాళ్ళు కాదు. వారట యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారట. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పు. ఆమేన్. ఏమని రాయబడింది? యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారు. అంటే అక్కడికి వెళ్ళినా మాకొద్దయ్యా ఘనత, మాకొద్దయ్యా విలువ, మమ్మల్ని మహింపరచకండి అయ్యా. ప్రతి స్థలంలో దేవుడే మహింపరచబడాలి. ఎవరు మేము? మా బ్రతుకులేంటి? మా జీవితాలేంటి? మమ్మల్ని ఎందుకు మీరు దేవుళ్ళుగా చూస్తారు? అయ్యా మీకు దండం పెడతా, మమ్మల్ని దేవుడిగా చూడొద్దయ్యా. ఆయనకి చెందాల్సిన మహిమ, ఘనత, ప్రభావం ఏ మనిషికి చెందకూడదు. ఎంత నిర్దాక్షిణంగా తిరస్కరించారో ఆశ్చర్యం అనిపిస్తుంది. లుస్త్రా అనే పట్టణంలో పుట్టినప్పటి నుంచి కుంటివాడిగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు వారు బాగు చేశాడు. అతడు బాగుపడిన వార్త ఆ ప్రాంతం అంతా తెలిసింది. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? సాక్షాత్తు దేవతలే మన మధ్యకు వచ్చారు, బృహస్పతి, ద్రుపతి దేవతలు మన మధ్యకు వచ్చారని ఎడ్లు బండి ఒకటి తీసుకొని, పెద్ద పూలమాల, గజమాల తీసుకొని ఊరేగింపుగా డప్పులు వాయిస్తా, పౌలు వారి మెడలో దండేస్తా, ఇదిగో ఈ గొప్ప కార్యక్రమం చేయబోతూ ఉంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? పౌలు బట్టలు చింపుకొని, అయ్యలారా మేము మీలాంటి మనుషులమే, మమ్మల్ని ఎందుకయ్యా ఇలా ఊరేగిస్తారు? మమ్మల్ని ఎందుకయ్యా ఇంత కనపరుస్తారు? మమ్మల్ని ఎందుకయ్యా ఇంతగా కీర్తిస్తారు? మేము మీలాంటి మనుషులమే. చూడండి అక్కడ, అయ్యలారా మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము లాంటి స్వభావము గల, అంటే మీ స్వభావం ఎలాంటిదో అమ్మా మమ్మల్ని సేవకులుగా చూడండి అంతే, దేవుని ప్రతినిధులుగా చూడండి అంతే. కూర్చున్నా లేచిన మా ఫోటోలు పెట్టుకొని అన్న దండం అన్న, అట్లా దండం పెట్టడాన్ని బట్టి ఏ రోజు పురుగులు పడి చచ్చిపోయాడంట. దండాలు పెట్టించుకున్నాడు. నీ గొంతు సాక్షాత్తు దేవుని గొంతు అన్నారు. ఆ మాట అనేసరికి నా అంతటోడు లేడని కాళ్ళ దగ్గర పురుగులు పడి చనిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అసలు ఈ సేవకుని సమర్పణ చూడండి. అయ్యలారా మేము మీలాంటి స్వభావము కలిగిన నరులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన వాటిని విడిచిపెట్టి మమ్మల్ని ఎందుకు ఆరాధిస్తున్నారు? వీటికి ఎందుకు ఆరాధిస్తున్నారు? సున్నితంగా తిరస్కరించి బట్టలు చింపుకొని ఆ పూలదండలు ప్రక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించమని పౌలు వారిని పురుకొల్పినట్లుగా లేఖనాల్లో చూస్తాం.